తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చాలా మంది రోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి 80 రోజులు గడుస్తున్నా సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన సాయం కోసం చాలా రోజులుగా రోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి, రోగులకు ఎంత మొత్తం విడుదల చేయాలన్న దానిపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండే ఆశాదీపంలా కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా రిలీఫ్ ఫండ్ ని మాత్రం సీఎంలు కొనసాగిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అందక రోగులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్న వారికి ఇంకా చెక్కులు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై రోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సి ఉంది. మరో వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుండటంతో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందా రాదా అన్న ఆందోళన రోగుల్లో నెలకొంది. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రోగులకు అందించాల్సిన ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విధానపర నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి ఆర్థిక సాయం నిలిచిపోయింది. రోగులకు అందాల్సిన మొత్తం దాదాపు 350 కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన 30,000 అంటే సుమారు 150 కోట్ల విలువైన చెక్కులు డిస్పాచ్కి నోచుకోకుండా పోయాయి. డిసెంబర్ 5వ తేదీతో ఎన్నికల నియమావళికి తెరపడి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కొలువుదీరటం లాంటి పరిణామాలు జరిగిన తర్వాత కూడా పెండింగ్లో ఉన్న చెక్కుల పంపిణీ ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు. పంచేందుకు సిద్ధంగా 35,000 చెక్కులకు తోడు మరో 45,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం సీఎంఆర్ఎఫ్ పథకంపై ఇంకా దృష్టి సారించలేదు. పాత దరఖాస్తుల్లో అధిక శాతం అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులే కావడంతో నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈసారి ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉంది. ఒకవేళ సీఎంఆర్ఎఫ్ కు శ్రీకారం చుడితే వాటిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వెళ్తుంది. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. అలాంటి నియోజకవర్గాల చెక్కులు పంపిణీ చేపడితే ఆ పేరు కూడా అప్పటి ఎమ్మెల్యేలకే వస్తుందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అని రోగులు ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.